సుందరకాండ. ఈ సినిమాలో హీరోగా నారా రోహిత్, హీరోయిన్గా విర్తి వగాని నటించగా శ్రీదేవి విజయ్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ క్లీన్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందించబడింది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా లైట్గా సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఫన్నీ కాన్వర్జేషన్, సిట్యుయేషనల్ కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయి. ముఖ్యంగా సత్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతుంది. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ బలంగా ఉండటంతో ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. నారా రోహిత్ తన క్యారెక్టర్కి న్యాయం చేశాడు. ఫైర్ హాఫ్లో అతని నటనలో కొత్త ధనం కనిపిస్తుంది. కీర్తి వగాని తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఇక శ్రీదేవి విజయ్ కుమార్ తన పాత్రకు తగిన స్థాయిలో యాక్టింగ్ చేశారు. సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం వీక్ అవుతుంది. కథలో కొత్త ధనం లేకపోవడం వల్ల ఊహించదగ్గ సీన్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని సీన్లు, ముఖ్యంగా సీమంతం ఎపిసోడ్, అవసరానికి మించి లాగడం వల్ల పేస్ తగ్గిపోతుంది. క్లైమాక్స్ కూడా బలంగా సెట్ కాలేదు. మ్యూజిక్, పాటలు మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉన్న ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా ఉండాల్సింది. సినిమాలో కామెడీ, ఇంటర్వల్ ట్విస్ట్ మరియు హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, అది కాకుండా మొత్తం సినిమా క్లీన్గా ఉండటమే పెద్ద ప్లస్ పాయింట్. కుటుంబమంతా కలిసి చూడగలిగేలా తెరకెక్కించబడింది. మొత్తంగా చూసుకుంటే సుందరకాండ ఒక లైట్ హార్ట్ రొమాంటిక్ కామెడీ. కొత్తదనం కోసం ఎదురుచూసేవారికి ఇది సాధారణంగా అనిపించినా ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం సరదాగా ఉంటుంది.